భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో 101వ మిషన్కు రంగం సిద్ధమైంది. పిఎస్ఎల్వి C61 రాకెట్ ప్రయోగానికి కౌంట్ డౌన్ మొదలైంది. రేపు ఉదయం 5:59 పిఎస్ఎల్వి C61 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ EOS-09 అనే ఉపగ్రహాన్ని ఇస్రో నింగిలోకి పంపుతోంది. దేశ భద్రతను బలోపేతం చేయడం సహా వ్యవసాయం, అటవీ పర్యవేక్షణ, విపత్తు నిర్వహణ, పట్టణ ప్రణాళిక రంగాల్లో ఇది సేవలందించనుంది. శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి పిఎస్ఎల్వి C61 రాకెట్ ను నింగిలోకి పంపేందుకు కౌంట్ డౌన్ మొదలైంది. ఇవాళ ఉదయం 7:59 మొదలైన కౌంట్ డౌన్ 22 గంటల పాటు సాగనుంది. రేపు ఉదయం 5:59 పిఎస్ఎల్వి C61 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది. ఈ రాకెట్ ద్వారా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ EOS-09 అనే ఉపగ్రహాన్ని ఇస్రో నింగిలోకి పంపుతోంది. 17 నిమిషాల పాటు ప్రయాణించి EOS-09 ఉపగ్రహాన్ని సూర్య సమకాలీన ధృవ కక్షలోకి పిఎస్ఎల్వి C61 రాకెట్ ప్రవేశపెడుతుంది. రీశాట్ 1B అని పిలిచే ఈ ఉపగ్రహం దేశ భద్రతను బలోపేతం చేయడానికి కీలకమైన మౌలిక సదుపాయాల కల్పనకు దోహదపడనుంది. భవిష్యత్తులో భారత ప్రపంచంలోనే బలీయమైన శక్తిగా అవతరించేందుకు నిఘా వ్యవస్థను బలోపేతం చేసేందుకు ఈ ఉపగ్రహం ఉపయోగపడనుంది. వ్యవసాయం, అటవీ పర్యవేక్షణ, విపత్తు నిర్వహణ, పట్టణ ప్రణాళిక రంగాల్లో ఇది సేవలందించనుంది. ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ EOS-09 పగలు రాత్రి వేళల్లోనే కాకుండా అన్ని వాతావరణ పరిస్థితుల్లో కూడా భూమి ఉపరితలం నుంచి అధిక రిజల్యూషన్ కలిగిన చిత్రాలను తీస్తుంది. ఇప్పటిదాకా ఉన్న EOS ఉపగ్రహాల సిరీస్ కంటే ఈ ఉపగ్రహంలో అత్యంత అధునాతనమైన సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన పేలోడ్స్ ను అమర్చి పంపిస్తున్నారు. భారత సైన్యానికి కావాల్సిన పూర్తిస్థాయి సమాచారాన్ని ఈ ఉపగ్రహం అందిస్తుంది. ఉగ్రవాదుల శిబిరాలు, ఉగ్ర కార్యకలాపాలను కూడా అత్యధిక రిజల్యూషన్ తో ఛాయాచిత్రాలు తీయడమే కాకుండా సరిహద్దుల్లో శత్రు సైన్యాల కదలికల గురించి సమాచారాన్ని అందిస్తుంది. EOS ఉపగ్రహాల సిరీస్ లో ఇది 9వ ఉపగ్రహం. ఇది ఇస్రోకు చెందిన 101వ మిషన్ కావడం గమనార్హం. EOS-09 ఉపగ్రహం బరువు 1696.24 కిలోలు. ఇది 5 ఏళ్ల పాటు పనిచేయనుంది.